హాయ్, మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా వాష్ చేయండి. ఆ వాటర్ అన్నీ వంపేసి పక్కన పెట్టుకోండి. ఒక ఆనియన్, ఒక టమాటా, 3 పచ్చిమిరకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కర్రీస్లో, చూసి వేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి కుక్ అయ్యాక టమాటా వేసుకొని కుక్ అవ్వనివ్వండి ఒక 5 to 10 మినిట్స్. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు వేసుకోండి, మిక్స్ చేయండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి. బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ని ప్యాన్లోకి వేసుకోవాలి. కలుపుకోండి, అంతా ఆ గుజ్జు అంతా ముక్కలకి పట్టేలా కలపండి. 10 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి. మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. కలుపుకోండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా వంటల వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం ఇందాక వేసుకున్నాం కదా, కొంచెమే వేసుకోండి చూసి. 2 స్పూన్స్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ మగ్గనివ్వండి. వాటర్ ఏం పోయొద్దు ఇప్పుడే. కూరలో నీరంతా ఇనికిపోయాక పోసుకోండి వాటర్. ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోండి. మూత పెట్టి ఒక 20 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. ఎప్పుడైనా మటన్ ఉడకపోతే మేము టీ పొడి వేస్తాము, కొంతమంది బెల్లం కూడా వేస్తారు. మీరేం వేస్తారో కామెంట్ చేయండి. కుక్ అయిపోయింది మటన్ అంతా. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వండి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాము. మీరు కూడా ట్రై చేయండి. బగారా రైస్, మటన్ కర్రీ. చాలా బాగుంది. థ్యాంక్ యూ.